మనిషికి ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనదిగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మనిషికి ఉన్న అవయవాలలో కళ్ళు చాలా ప్రధానమైనవి. కంటి చూపు చక్కగా ఉంటే మరి జీవితం సాఫీగా సాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ కంటి చూపుకి ఏదైనా సమస్య వస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కంటి సమస్యలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కంటి సమస్యలను మరి ఏదైనా సరే చికిత్స మాత్రం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లోనే చెప్తూ ఉంటారు. విజయవాడలోనే పేరెన్నికైనటువంటి కంటి వైద్యులు డాక్టర్ బి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ చికిత్స జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒక పేషెంట్ వచ్చి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? తిరుపమ్మ అండి. తిరుపమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తణుకు అవతలే అండి, ఒరిగేడు. ఓకే, తణుకు నుంచి వచ్చారు. ఏంటమ్మా, ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏంటి అసలు? అంటే గుండు నీరసం ఉందండి. తణుకు అంతా 4-5 హాస్పిటల్ తిరిగితే అండి చేయను అన్నారండి. ఏం చేయమన్నారు? కొంటి ఆపరేషన్ చేయను అన్నారండి. అసలు కళ్ళుకి ఎలా ఉన్నాయా మీకు? పువ్వులు లేచిపోయండి, ముదిరిపోనియండి. చుక్కలాలు ముదిరిపోయినాయి? చుక్కలు ముదిరిపోనియండి. ముదిరిపోతే చేయను అన్నారండి. భయం వేసి ఏ హాస్పిటల్ తిప్పినా గుండె జబ్బు ఉందని చేయను అన్నారండి. చేయమన్నారండి. అదండి ఇక 3 సంవత్సరాల నుంచి అండి ఇక్కడికి వస్తున్నామండి. ఈ విజయవాడ వచ్చామండి. మాకు ఒకరు చెప్పారండి వెళ్ళమని, వచ్చామండి. అది ఆటగారి దగ్గరికి వచ్చాకండి తర్వాత అన్నారండి అమ్మగారు, డాక్టర్ అమ్మగారు గట్ట అన్నారండి, పలానా సుబ్బారావు గారు చేస్తారమ్మ. సుబ్బారావు గారి గురించి డాక్టర్ అమ్మగారు చెప్పారండి. చెప్పి ఇక్కడికి పంపించారండి, ఈ హాస్పిటల్కి పంపించారండి. ఇక్కడ అయ్యగారండి బాగానే చేశారండి, డాక్టర్ గారు బాగానే చేశారండి. బాగానే ఉందండి, నా పని చేసుకుంటున్నానండి. కళ్ళు కూడా బాగా కాపాడుతున్నాయి. అంతకుముందు ఎలా ఉండేదమ్మా ఇక్కడ రాగతోలికి? అసలు కనపడే కదండి. 3 మనుషులు తీసుకొచ్చారండి హాస్పిటల్కి. తీసుకొచ్చాకండి ఇలాంటి సంగతి అని చెప్తాండి మా అమ్మాయిని కూడా తిట్టారండి. అమ్మ, ఈ రోజుల్లో ఎవరు ఉంటారమ్మ ఇలాగా, పలానా హాస్పిటల్ ఉందా సుబ్బారావు గారు అనేసి అండి మాకు అడ్రస్ చెప్పారండి మా అమ్మాయిలకి. చెప్తే అండి అప్పుడు పిల్లలు ఆటో కట్టించుకుని అండి ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొస్తే అయ్యగారండి సుబ్బారావు అయ్యగారు చేసేసారండి. బాగానే ఉన్నాయండి. ఏం చేశారమ్మా? ఆపరేషన్ చేశారండి. కొన్ని ఆపరేషన్ చేసాక బాగుందండి. మళ్ళీ బాగా కాపాడుతుందండి. చూపించుకుంటాక మళ్ళీ వచ్చానండి. డాక్టర్ గారు పర్లేదమ్మా అన్నారండి. మళ్ళీ చూపులు రాశారండి, అరకాయలు రాశారండి. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటున్నారమ్మా? చేసుకుంటున్నానండి. బాగానే ఉందండి. ఓకే, తణుకు నుంచి వచ్చారు. చాలా చక్కగా మరి కంటి చూపు కనిపిస్తుంది అంటున్నారు. శుక్లానికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా డాక్టర్ సుబ్బారావు గారు చేశారు. చాలా బాగుందని కూడా చెప్తున్నారు. వారి కూతురు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి అండి. మా తొనుగు దగ్గర ఒరిగాడండి, అత్తుల మండలం. ఇలా మా అమ్మని సాధుకులు తీసుకెళ్ళి చూపించుకొచ్చామని తొనుకులో 4-5 హాస్పిటల్ తిప్పాము. ఎక్కడ తీసుకెళ్ళి మందులు చూసి మీకు సేమమ్మ అలాగే అలాగని మాట్లాడేవారు. సర్లే నా రిపోర్ట్లు పెట్టుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి చూపిద్దాం తారగాని చూపించినట్టుగా ఆవిడేమో తిట్టి, అలా కదమ్మా ఇక్కడ పాన హాస్పిటల్ మేము పంపుతున్నాము, ఒకసారి చూపించరండి, ఆయనకి పడుతుందంటే సేంద్ర కానీ లేకపోతే లేదు, ఒకసారి ముందు అర్జెంట్ గారు తీసుకెళ్ళండి పంపించారండి. ముందు కొండ చూపు చూపించుకురండి, తర్వాత వైద్యం చేస్తామని పంపించారు. సరేలేండి ఇక్కడ తీసుకురాగానే సార్ గారు చూసండి, ఇలా కదమ్మా ఈవిడికి శానాల నుంచి ఇలా ముద్ర పెట్టేశారు, పర్లేదు ఏం పర్లేదు నేను చేసేస్తాను ఇప్పుడు 5 నిమిషాల్లోనూ, మీరు చేంజ్ చేసే ఫలం అవుతాని, ఏం పర్లేదమ్మా నాది బాధ్యత అని చేశారని సార్ గారు. అప్పటికప్పుడు అనుకోకంగా వచ్చామండి. అనుకోకంగా వచ్చినందుకు అసలు నిజంగా ఎలాగ ఆపరేషన్ మాకు జరుగుతుందో మాకే ఆశ్చర్యం వేసింది. ఎవరో చేయనన్నారో మరి దేవుడు ఆయనలో ఉండి ఏంటో మాకు తెలదు కానీ చాలా బాగా చేశారండి. ఆయన చేస్తాం కూడా మేము అంతా టీవీలో చూసాము, చాలా బాగా చేశారు. ఆ ఇంటికి తీసుకెళ్ళగానే 2 రోజులు ఏ అద్దం పెడుతున్నారు? అద్దం కూడా చేపించారండి. 25,000 రూపాయలు అద్దం పెడుతున్నామమ్మా అని చేపించారు. చూసామండి, చాలా బాగా చేశారు. చేశాక 2 రోజులకే మీ అమ్మ బాగా తిరుగుతుంది, ఆవిడ పని ఆవిడ చేసేయగలుగుతారు, మీరు అట్టుకోకూడదని అన్నారు. అలాగే 2 రోజులకే మా అమ్మ బాగా అట్టుకోకంగానే ఎవరు అవసరం లేకగానే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. ఇప్పుడు బంగారులో బాగుందండి. తీసుకొచ్చి చూపించామండి సార్ గారు. బాగా చూసారు. మీ ఇంటి దగ్గరలో ఎవరన్నా అడిగారా ఏంటి మీ అమ్మగారికి ఎట్లా కంటి చూపు ఎట్లా వచ్చింది, అసలు ఎంత ఆశ్చర్యంగా చేయించారు, ఎక్కడ చేయను అన్నారో, ఎంత అర్జెంట్గా చాలా బాగా చేశారు. ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. ఆయన ఇంటి దగ్గర కూడా చాలా మంది ఆశ్చర్యపోయారండి. ఇలా పాన్ డాక్టర్ గారి దగ్గర పంపించారు, పాన్ డాక్టర్ గారు చేశారు. విజయవాడలోను చాలా బాగా చూశారు. మాకే ఆశ్చర్యం వేసింది, చాలా బాగా చేశారని చెప్పామండి. మీ పేరేంటి? నా పేరు పోసి అండి. మా అత్తయ్య గారు అండి, అల్లుడిని అవుతాను. ఏంటి మీ అత్తయ్య గారికి చూపు ఎట్లా ఏంటి ఎలా గమనించారు? మా అత్తయ్య గారికి గుండు ప్రాబ్లం అండి. గుండు ప్రాబ్లం అయితే దానివల్ల తణుకులోను
కంటి ఆసుపత్రి చేయనన్నారండి. ఇలాగా విజయవాడ వచ్చాక ఈ డాక్టర్ గారి వల్ల ఈ డాక్టర్ గారికి సుబ్బారావు గారిని పరిచయం చేసుకుని కంటి ఆసుపత్రి బాగా చేశారండి. ఓకే, ఇది కుటుంబ సభ్యులు మొత్తం చెప్తూ ఉన్నారు. తణుకు నుంచి వచ్చినటువంటి పేషెంట్కి సంబంధించినటువంటి కూతురు అల్లుడైతే చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. అసలు ఈవిడికి కంటి చూపు రాదు అని మొత్తంగా చెప్పారు. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లం ఉందని కాబట్టి కంటి చికిత్స చేయలేమని కూడా చెప్పిన పరిస్థితుల్లో డాక్టర్ గారు మరి విజయవంతంగా ఆవిడికి సక్సెస్ఫుల్గా చేసి కంటి చూపును ప్రసాదించిన దేవుడుగా మరి పేరొందారని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా వాడు డాక్టర్ సుబ్బారావు గారిని దేవుడనే ప్రశంసిస్తూ ఉన్న పరిస్థితి. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మొత్తం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. కంటి చూపుకు మాత్రం ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడకు రండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా యూట్యూబ్ ఏమో డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని దీంట్లో కొడితే మీకు ఎన్నో వీడియోలు ఉంటాయి కంటికి సంబంధించినటువంటివి. అంటే లేటెస్ట్ చికిత్సలు ఎక్కడ కుదరకపోయినా కూడా మీకు బాగా ఇంప్రూవ్మెంట్ పొందినటువంటి పేషెంట్లు వీళ్ళన్నీ కూడా వీడియోలు చూడవచ్చు మీరు. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర ఒక ఆమె ఉంది. సో ఆమె దాదాపు 60 ఏళ్ళ పైనే ఉంటాయి. తర్వాత 3 ఏళ్ళ నుంచి పాపం గుండె జబ్బులతో తిరుగుతూ ఉంది. 2 కళ్ళు కూడా ఫుల్గా ముదిరిపోయినాయి అన్నమాట. హైపర్ మెచ్యూర్ క్యాట్రాక్ట్స్ అంటాం. సో మన దగ్గరకు వచ్చేటప్పుడు 3 పట్టుకొని వచ్చారు ఆమెను. సో ఆ రోజే అనమాట, అంటే గుండె ముందు మామూలు పరీక్షలన్నీ చేసి స్కాన్ అవన్నీ చేసి అప్పటికప్పుడు వితిన్ 1.5 అవర్లోనే ఆపరేషన్ చేసి పంపించేసాం. సో మామూలుగా ఏమంటే గుండె జబ్బులు ఇవన్నీ ఉంటే అసలు ఇంకా తిరుగుతూనే ఉంటారనమాట పేషెంట్. అవి కావాలి, ఈ పరీక్ష కావాలని. సో మనం ఏమంటే మినిమం పరీక్షలు చేసి జనరల్ చెకప్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేశాము. అంటే ఈమె ఒక్కతున్నా కూడా సాధారణంగా ఏమంటే ఎక్కువ మంది ఉంటే ఆపరేషను అప్పుడు చేస్తారు. మేమేమంటే ఈమె ఒక్కతే, ప్లస్ మళ్ళా పూర్ పేషెంటు. ఈమె ఇచ్చింది కూడా చాలా చాలా తక్కువ మనీ అన్నమాట. సో అప్పటికప్పుడు ఎందుకంటే పాపం కష్టంగా తిరగలేదు, ఒక అడుగు కూడా వేయలేదు. 3 పాపం తీసుకొని వచ్చారు. సో అందువల్ల పర్వాలేదు, మనీ తక్కువైనా ఆమెకు ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో చేశామన్నమాట. సో దీంట్లో కూడా ఏమంటే ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్లో కూడా ఎటువంటి ఆపరేషన్ అంటే 5-6 రకాలు ఉంటాయి దీంట్లోనే. అంటే వెనక నుంచి వచ్చేదాన్ని ఏమంటే పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అంటాం. సైడ్ నుంచి వచ్చేదాన్ని ఏమంటే కార్టికల్ క్యాట్రాక్ట్ అంటాం. సెంటర్లో ఉన్నదాన్ని ఏమంటే న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అంటాం. ఒకవేళ ముందు భాగంలోనే ఉంటే యాంటీరియర్ క్యాట్రాక్ట్ అంటాం. సో ఒక్కోసారి ఇవన్నీ కలిసి కూడా ఉండొచ్చు అన్నమాట. తర్వాత బాగా ముదిరిపోయినాయి కష్టం, బాగా న్యూక్లియర్ క్యాట్రాక్ట్ కూడా చాలామంది ఏమంటే ఫ్యాకో చేస్తేనే క్యాట్రాక్ట్ ఆపరేషన్, ఇటువంటి వాటిల్లో ఫ్యాకో చేస్తే చాలా డేంజరస్ అనమాట. అంటే కష్టపడి చేయొచ్చు కానీ పగిలిపోయి లోపలే న్యూక్లియస్ పడిపోయేటువంటి ప్రమాదము ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మేమేమంటే ఈ మాడిఫైడ్ మాన్యువల్ స్మాల్ ఇన్సెషన్ అని సో ఆ పద్ధతిలో చేస్తామనంటే కంటికి ఎటువంటి ఎక్కువ ప్రమాదం జరగకుండా అనమాట. సో అటువంటి అదేవిధంగా కంటి వెనుక నుంచి వచ్చే వాటికి కూడా ఫ్యాకో ఇవన్నీ చేస్తే లోపల పొర డిస్టర్బ్ అయ్యి విట్రియస్ లాస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగవచ్చు. అదే మేము మాన్యువల్గా చేస్తే అటువంటిది కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా చేస్తామన్నమాట. అలాగే ఆపరేషన్ చేసి కంటి లోపలే అమర్చుతామన్నమాట అద్దాలు కూడా. అది కూడా ఏమంటే 3-4 రకాల అద్దాలు ఉంటాయి. మోనోఫోకల్ అని, తర్వాత ఈడిఓఎఫ్ అని, అలాగే మల్టీఫోకల్ అని, టారిక్ అని. సో ఎక్కువగా డ్రైవింగ్ అటువంటి వాళ్ళకి ఏమంటే మీకు మోనోఫోకలే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క లైటింగ్ అనేది 100కి 97 వంతులు ఉంటుంది అనమాట. అలాగే మల్టీఫోకల్ వేసుకుంటే మీకు 25 నుంచి 30% తగ్గిపోతుంది. అంటే 70-75% ఉంటుంది అనమాట. నైట్ టైం అనేది చాలా ప్రాబ్లం డ్రైవింగ్. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. అంటే స్కూటర్ కానీ, సైకిల్ కానీ, తర్వాత 4 వీలర్ కానీ, ఇలా ఉద్యోగం చేస్తే హెవీ వెహికల్. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా లోపల ఇంట్లో ఉండి ఏం పని లేదు అనుకుంటే అటువంటి వాళ్ళ కొద్దిగా ఈ మల్టీఫోకల్ ఉపయోగం అన్నట్టు. ఈవెన్ వాళ్ళల్లో కూడా చాలా దగ్గర చూపు చూడాలి అంటే మళ్ళీ కళ్ళజోడు 100కి 20-30 మందిలో పెట్టుకోవాలన్నమాట.
మేమేం చేస్తామంటే మోనోఫోకల్లోనే -1, 1.25 వచ్చేటట్టు సెట్ చేస్తే వాళ్ళకు దగ్గర చూపు కూడా చాలా వరకు బాగుంటుంది అనమాట. 2 కళ్ళ చేస్తే అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమాత్రం ఎటువంటి కష్టమైన ఏది జబ్బులు ఉన్నా కూడా, క్యాట్రాక్ట్ ఉన్నా, ముదిరిపోయిన వెనుక నుంచి వచ్చిన ఈవెన్ 80, 90, 95 ఏళ్ళకు కూడా చేసామన్నమాట. మీరు మమ్మల్ని సంప్రదిస్తే అదే రోజు అపాయింట్మెంట్ ఇస్తామన్నమాట. వీలైతే అదే రోజు కూడా ఆపరేషన్ చేస్తాం, లేదా నెక్స్ట్ డే కానీ. సో అందువల్ల మిగతా వాళ్ళగా 10 రోజులకు రా, నెలకు రా, వీళ్ళకు ఆపరేషన్ చేయకుండా తిప్పుతూనే ఉండడము, ఆ పరీక్ష అని ఈ పరీక్ష అని ఇటువంటి అన్నీ ఉండవన్నమాట. సో అందువల్ల ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకుంటానని ఆశిస్తున్నాను. తర్వాత మా హాస్పిటల్ అడ్రస్ ఏమో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655 అనమాట. అంటే ఈవెన్ షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, తర్వాత రక్తపోటు కానీ, తర్వాత ఈవెన్ గుండె జబ్బులు ఉన్నా కూడా, ఎటువంటి సిస్టమిక్ డిసీజెస్ ఉన్నా కూడా వాటికి తగ్గటువంటి జాగ్రత్తలు తీసుకొని, అనేక జాగ్రత్తలు తీసుకొని మనము ఆపరేషన్ చేస్తామన్నమాట. సో ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. నమస్తే అండి.